హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం క్లాసెస్లో కోడింగ్ క్లాసెస్లో భాగంగా 3rd to 10th క్లాస్ వరకు తెలుగు ఇతివృత్తాలు 100కు పైగా ఉన్నాయన్నమాట. 100కు పైగా ఉన్నాయి. సో అన్ని ఉన్నా సరే మనం చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు కోడింగ్ ద్వారా, ఏ ఇతివృత్తం వచ్చిన ఎగ్జామ్లో ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన జేబులో ఒక మార్క్ ఉన్నట్టే నేర్చుకుంటే ఓకేనా. చాలా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ వచ్చేసి ఇతివృత్తం, పాఠం పేరు ఇతివృత్తం. ఫస్ట్ దేశభక్తికి సంబంధించిన లెసన్స్ ఎన్ని ఉన్నాయో డిస్కస్ చేద్దాం ఓకేనా. ఫస్ట్ వన్ తెలుగు తల్లి 3వ తరగతి, దేశమును ప్రేమించమన్న 4వ తరగతి, ఏ దేశం ఎగిన 5వ తరగతి, మా కొద్ది తెల్లదొరతనం 6వ తరగతి, మన మహనీయులు 6వ తరగతి, మాతృభూమి 8వ తరగతి, ఏ దేశం ఎగిన 9వ తరగతి. ఓకే, ఇవన్నీ కలిపి ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి సంబంధించిన ఇతివృత్తం అన్నమాట. మరి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వీటికి ఎటువంటి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ లెసన్ పేరు ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది ఓకేనా. సో ఫస్ట్ చూడండి, తెలుగు తల్లి, ఇది దేశభక్తికి సంబంధించింది ఓకేనా. నెక్స్ట్ దేశమును ప్రేమించమన్న, పేర్లోనే ఉంది దేశమును ప్రేమించమన్న, దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనము, మా కొద్ది తెల్లదొరతనము, తెల్లదొరల మీద యుద్ధం చేసింది ఎవరు? మన దేశ స్వాతంత్రం కోసం కదా, కాబట్టి ఇది కూడా దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ మన మహనీయులు, ఓకేనా, మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు అనమాట, కాబట్టి ఇది కూడా దేశభక్తికి సంబంధించింది. నెక్స్ట్ మాతృభూమి, మన మాతృభూమి ఏది? భారతదేశం, ఇది కూడా దేశభక్తికి చెందినది. నెక్స్ట్ ఏ దేశం ఎగినా, ఇందులో పేర్లో ఉంది కదా దేశభక్తి. సో ఇక్కడ చూడండి, తెలుగు తల్లి, దేశమును ప్రేమించమన్నా, ఏ దేశం ఎగినా, మా కొద్ది తెల్లదొరతనము, మన మహనీయులు, మాతృభూమి, ఏ దేశం ఎగినా. సో ఈ లెసన్స్ అన్ని దేశభక్తికి సంబంధించినవి ఓకేనా. ఈ లెసన్ పేరు చెప్పగానే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే, దీనికి కోడింగ్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి హాస్య ఇతివృత్తం మీద ఎన్ని ఉన్నాయో చూద్దాం లెసన్స్. ఫస్ట్ వన్ మర్యాద చేద్దాం 3వ తరగతి, బారిస్టర్ పార్వతీశం 4వ తరగతి. ఓకే, టోటల్ 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పాఠాలు మొత్తంలో హాస్యానికి సంబంధించి 2 లెసన్స్ ఉన్నాయి. అవి మర్యాద చేద్దాం, బారిస్టర్ పార్వతీశం. ఓకే, మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మర్యాద చేద్దాం ఈ లెసన్ ఎవరికి సంబంధించిందంటే పరమానందయ్య శిష్యులు, పరమానందయ్య మరియు అతని శిష్యుల మధ్య జరిగే సంభాషణ అనమాట. అది మర్యాద చేద్దాం అనే లెసన్. పరమానందయ్య అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే కామెడీ. పరమానందయ్య దేనికి ఫేమస్? హాస్యానికి అనమాట. పరమానందయ్య కథలన్నీ చాలా హాస్యానికి సంబంధించిన అనమాట. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం, ఇది మనకి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాం. మన అతని కథలు మొత్తం ఎలా ఉంటాయంటే మొత్తం హాస్యానికి సంబంధించి ఉంటాయి అనమాట, కామెడీగా ఉంటాయి కదా. సో ఈ రెండు మనకి తెలిసిన పేర్లే, పరమానంద శిష్యులు మరియు బారిస్టర్ పార్వతీశం. ఈ రెండు కూడా కామెడీకి సంబంధించింది, హాస్యానికి సంబంధించిన ఇతివృత్తాలు. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు అనమాట. ఈ ఇతివృత్తానికి సంబంధించి మొత్తం 3rd to 10th క్లాస్ వరకు 6 లెసన్స్ ఉన్నాయి. 3rd to 10th క్లాస్ వరకు. ఫస్ట్ వన్ వచ్చేసి తొలి పండగ 3వ తరగతి, ముగ్గులో సంక్రాంతి 4వ తరగతి, ఇటిస్ పండగ 5వ తరగతి, డూడు బసవన్న 6వ తరగతి, మన విశిష్ట ఉత్సవాలు 7వ తరగతి, రంగస్థలం 9వ తరగతి. ఓకేనా, ఈ లెసన్స్ అన్ని కలిపి ఇవన్నీ ఏంటంటే ఇతివృత్తానికి సంస్కృతి సంప్రదాయం అనే ఇతివృత్తానికి సంబంధించిన అనమాట. ఓకే, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి తొలి పండగ ఉంది, ముగ్గుల్లో సంక్రాంతి కూడా ఒక పండగ, ఇటిస్ పండగ ఇది కూడా ఒక పండగ, డూడు బసవన్న ఎప్పుడు వస్తారు? సంక్రాంతికి వస్తారు, కాబట్టి ఇది కూడా ఒక పండగ. మన విశిష్ట ఉత్సవాల్లో కూడా ఒక పండగ. ఉత్సవాలు అంటే ఏంటి? పండగలు. ఓకే, రంగస్థలం, ఈ లెసన్ కూడా పండగ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పండగల గురించి చెప్తాయి. పండగలు మనకి వేటి గురించి చెప్తాయి? పండగలు మనం ఏం చేసుకుంటామంటే మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి భావితరాలకు అందించడానికి మనం ఈ పండుగలను జరుపుకుంటాం ఓకేనా. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ లెసన్ పేరులోనే పండుగ ఉంటుంది ఖచ్చితంగా. ఇలా పండుగ అని కనబడగానే మనకి సంస్కృతి సంప్రదాయాలు అనేది చెప్తాం, గుర్తుకు రావాలి ఓకేనా. నెక్స్ట్ మనం వచ్చేసి నా బాల్యం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. నా బాల్యం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఓకే, ఈ రెండు కలిపి కళలు అనే ఇతివృత్తానికి సంబంధించిన అనమాట. కళలు అనే ఇతివృత్తానికి సంబంధించినవి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి నా బాల్యం లెసన్ లో
షేక్ నాజర్ బుర్ర కథ పితామహుడు షేక్ నాజర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో అందులో ఉండే కళ ఏంటంటే బుర్ర కథ అన్నమాట. నెక్స్ట్ తోలు బొమ్మలాట ఒక జానపద కళ, పేరులోనే తోలు బొమ్మలాట ఉంది కదా, సో ఇది కూడా ఒక కళ అనమాట. ఇక్కడ ఈ పేరులోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు, నా బాల్యం తోలు బొమ్మలాట కళలకు చెందిన ఇతివృత్తాలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం సహానుభూతికి సంబంధించిన లెసన్స్ చూద్దాం. మంచి బాలుడు, త్రిజట స్వప్నం, మర్రి చెట్టు. మంచి బాలుడు 3వ తరగతి, త్రిజట స్వప్నం 6వ తరగతి, మర్రి చెట్టు 7వ తరగతి. ఓకేనా? వీటికి ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే మంచి బాలుడు మర్రి చెట్టు పైనుంచి కింద పడిపోతే స్వప్న ఏం చేసిందంట? సహానుభూతిని ప్రదర్శించిందంట. పాపం మంచి పిల్లోడు మర్రి చెట్టు నుంచి కింద పడిపోయాడు అని ఏం చేసిందంట? స్వప్న సహానుభూతిని ప్రదర్శించిందని గుర్తుపెట్టుకోవచ్చు. చాలా చిన్న కోడ్ అన్నమాట. మంచి బాలుడు మర్రి చెట్టు పై నుండి కింద పడిపోతే స్వప్న సహానుభూతిని ప్రదర్శించింది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ 3 లెసన్స్ కూడా కవర్ అయిపోతాయి ఆ చిన్న కోడ్ ద్వారా. నెక్స్ట్ మా ఊరి ఏరు 3వ తరగతి, కొండవాగు 5వ తరగతి, హరివిల్లు 9వ తరగతి, వెన్నెల 10వ తరగతి. ఓకేనా? ఈ 4 లెసన్స్ కూడా ప్రకృతి వర్ణన అనే ఇతివృత్తానికి సంబంధించినవి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి చూడండి. మా ఊరి ఏరు అంటే నది కదా. నెక్స్ట్ కొండ వాగు. నెక్స్ట్ హరివిల్లు ఇంద్రధనస్సు. నెక్స్ట్ వెన్నెల. ఓకే, క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ 4 కూడా ప్రకృతిలోని భాగాలు అనమాట. అవునా కదా? ప్రకృతిలోని భాగాలు. సో ఈజీగా ప్రకృతి వర్ణన అనే ఇతివృత్తం కనబడితే ఈ 4 లెసన్స్ ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మా ఊరి ఏరు, కొండవాగు, హరివిల్లు, వెన్నెల. ఈ 4 కూడా ప్రకృతికి సంబంధించిన పదాలు కాబట్టి ప్రకృతి వర్ణనాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం నైతిక విలువలకు సంబంధించిన లెసన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకే, 3rd to 10th క్లాస్ వరకు నైతిక విలువలు అనే ఇతివృత్తానికి సంబంధించిన లెసన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ పద్యరత్నాలు 3వ తరగతి, సత్యమహిమ 4వ తరగతి, పద్యరత్నాలు 4వ తరగతి, పద్యరత్నాలు 5వ తరగతి, సుభాషితాలు 6వ తరగతి, పద్య పరిమళం 7వ తరగతి, హితోక్తులు 7వ తరగతి, శతక సౌరభం 8వ తరగతి, శతక మధురిమ 10వ తరగతి. ఓకే, ఇవన్నీ కలిపి ఒకటే ఒక ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. ఓకేనా? మరి వీటిని ఇలా ఇస్తే మనం ఎలా గుర్తుపట్టాలి? ఓకేనా? కోడ్ ఎలా అంటే చూడండి. పద్యరత్నాలు, ఓకే, సత్యమహిమ, పద్యరత్నాలు, సుభాషితాలు, హితోక్తులు, శతక సౌరభం, శతక మధురిమ. ఇక్కడ కామన్ గా అబ్జర్వ్ చేస్తే శతక సౌరభం అన్నా శతక మధురిమ అన్నా అందులో పద్యాలు ఉంటాయి, పద్యరత్నం అన్నా పద్యాలు ఉంటాయి, సుభాషితాలన్నా పద్యాలు ఉంటాయి. ఓకే, అన్నింటిలో కూడా పద్యాలు ఉంటాయి కదా. మరి పద్యాలు ఎందుకు ప్రవేశపెడతారంటే క్లాసుల్లో, తరగతుల్లో ఈ ఇతివృత్తం ఎందుకు పెడతారంటే నైతిక విలువలు, పిల్లలు నైతిక విలువలు పెంపొందించడానికి ఈ పద్యాలని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా? సో ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇందులో స్పెషల్ గా సత్యమహిమ అనే లెసన్ ఉంది కదా, ఇది కూడా నైతిక విలువలకు సంబంధించిన లెసన్ అనమాట. అందులో కూడా పద్యాలు ఉంటాయి. యాక్చువల్ గా దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి సత్యం పలకడం కూడా ఒక నైతిక విలువ. ఓకే, సత్యం పలకడం కూడా ఒక నైతిక విలువగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఒకటే ఒక కోడ్ ఏంటంటే పద్యరత్నాలు, శతక సౌరభం, శతక మధురిమ, సుభాషితాలు ఎక్కడ కనబడినా ఖచ్చితంగా నైతిక విలువలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తాన్ని డిస్కస్ చేద్దాం. మహనీయుల చరిత్ర 3rd to 10th క్లాస్ వరకు మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తం మీద రెండే రెండు లెసన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గాంధీ మహాత్ముడు 4వ తరగతి, జయగీతం 5వ తరగతి. గాంధీ మహాత్ముడు 4వ తరగతి, జయగీతం 5వ తరగతి. ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర. ఓకేనా? గాంధీ మహాత్ముడు, మహాత్మా గాంధీ ఒక మహనీయుడు. జయగీతం అనే లెసన్ లో అంబేద్కర్ గారి గురించి చర్చించడం జరుగుతుంది కదా. కాబట్టి గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ ఇద్దరు ఎవరండి? మహనీయులు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవచ్చు, మహనీయుల చరిత్ర. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పొడుపు విడుపు 3వ తరగతి, మమకారం 6వ తరగతి, భువన విజయం 8వ తరగతి. ఈ 3 లెసన్స్ వచ్చేసి భాషాభిరుచి. ఓకేనా? భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగి ఉంటాయి అన్నమాట. అయితే మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ చూడండి, పొడుపు విడుపు, మమకారం, భువన విజయం.
భువనకి వారి తాతగారు ఏం చేశారంటే మమకారంతో పొడుపు కథలు నేర్పించేవారు. భువనకి వారి తాతగారు ఏం చేసేవారంటే మమకారంతో పొడుపు కథలు నేర్పించేవారు. ఎందుకు అనంటే ఆ భాష మీద అభిరుచిని పెంపొందించడానికి, భాష మీద ఇష్టాన్ని పెంపొందించడానికి వాళ్ళ తాతగారు భువనకి ఏం చేశారు, మమకారంతో పొడుపు కథలు నేర్పించేవారని ఒక కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? భువనకి వాళ్ళ తాతగారు మమకారంతో పొడుపు కథలను నేర్పించేవారు. ఎందుకంటే భాషాభిరుచి పెంపొందించడానికి. ఓకేనా? ఈ కోడ్ ఈజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మానవ విలువలు. నెక్స్ట్ ఏంటి? మానవ విలువలు. లెసన్స్ వచ్చేసి తృప్తి 6వ తరగతి, ప్రియమిత్రునికి 7వ తరగతి, చిరమాలిన్యం 8వ తరగతి. ఓకేనా? ఈ 3 లెసన్స్ మానవ విలువలు అనే ఇతివృత్తానికి సంబంధించినవి. మరి కోడ్ ఏంటంటే ప్రియ మానవ విలువలు కలిగిన నేను, మానవ విలువలు కలిగిన నేను ప్రియకి చీర కొనించాను అన్నమాట. చీర కొనిచ్చాను. మానవ విలువలు కలిగిన నేను ప్రియకి ఏం చేశాను? చీర కొనిచ్చాను. అప్పుడు తను చాలా తృప్తిగా ఫీల్ అయింది అనమాట. చాలా తృప్తిగా ఫీల్ అయింది. ఓకేనా? ఇది కోడ్ అన్నమాట. మానవ విలువలు కలిగిన నేను ప్రియకి చీర కొనిస్తే తను తృప్తిగా ఫీల్ అయింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ కోడ్ ద్వారా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రియ అంటే ప్రియమిత్రుని అనే లెసన్ 7వ తరగతికి సంబంధించింది అనమాట. తర్వాత నెక్స్ట్ లెసన్స్ లో ప్రియమైన నాన్న కొని వస్తుంది. దానికి ఇతివృత్తం వేరే ఉంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మాత్రం ప్రియమిత్రునికి. ఓకేనా? ఈ కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేమే మేకపిల్ల పరస్పర సహకారం. పరస్పర సహకారం అనే ఇతివృత్తంతో ఒకే ఒక లెసన్ ఉంది, అది మేమే మేకపిల్ల. మరి దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ మేమే మేకపిల్ల అనే లెసన్ లో గాలి, నీరు, నిప్పు, ఓకే, ఈ 3 మేకపిల్లకి సహాయం చేయమని అడుగుతాయి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తుంది? మేకపిల్ల చేయదన్నమాట. కానీ మేకపిల్లకి ఆపద వచ్చినప్పుడు వాటి సహాయం కావాల్సి వస్తుంది, వాటి సహాయము కావాల్సి వస్తుంది. ఓకేనా? కానీ అవి ఏం చేస్తాయి? అయినా సరే మేకపిల్ల మీద జాలి చూపించి సహాయం చేస్తాయి అన్నమాట. ఓకే, సహాయం చేస్తాయి. సో ఇక్కడ నీతి ఏంటంటే ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవాలని ఆ పాఠం యొక్క నీతి అన్నమాట. ఓకే, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మేమే మేకపిల్లలో ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం. ఓకే, నెక్స్ట్ సమయస్ఫూర్తి. ఇతివృత్తం ఏంటి? సమయస్ఫూర్తి. ఇక్కడ గోపాల్ తెలివి 4వ తరగతి, సమయస్ఫూర్తి 6వ తరగతి. ఓకే, మరి ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గోపాల్ సమయస్ఫూర్తి కలవాడు అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా అయిపోద్ది. గోపాల్ సమయస్ఫూర్తి కలవాడు. ఓకేనా? గోపాల్ అంటే గోపాల్ తెలివి, సమయస్ఫూర్తి అంటే సమయస్ఫూర్తి లెసన్, అదేవిధంగా సమయస్ఫూర్తి ఇతివృత్తం. ఓకే, గోపాల్ సమయస్ఫూర్తి కలవాడు. ఓకేనా? ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సమానత్వం. నెక్స్ట్ ఏంటి? సమానత్వం ఇతివృత్తం. మేలు కొలుపు 6వ తరగతి, సమదృష్టి 8వ తరగతి. మేలు కొలుపు 6వ తరగతి, నెక్స్ట్ సమదృష్టి 8వ తరగతి. ఓకేనా? సమానత్వం అనే ఇతివృత్తం. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, మేలుకో. ఓకే, మేలుకో మిత్రమా, అందరినీ సమదృష్టితో సమానత్వంతో చూడు. ఇది కూడా అన్నమాట. మేలుకో మిత్రమా, అందరినీ సమదృష్టితో సమానత్వంతో చూడు. ఇది కోడ్. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది అనమాట సమానత్వం. ఓకేనా? నెక్స్ట్ యాక్చువల్ ఇక్కడ మేలు కొలుపు కదా, ఇంకో లెసన్ ఉంటుంది మేలు మలుపు అని. సో అక్కడ ఇంకో కోడ్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. మేలుకో. ఓకే, అందుకే మేలుకో అని పెట్టాను. మేలుకో మిత్రమా, అందరినీ సమదృష్టితో సమానత్వంతో చూడు అనేది కోడ్ అనమాట. నెక్స్ట్ పర్యావరణ ఇతివృత్తం. ఏంటది? పర్యావరణం ఇతివృత్తం మీద పెన్నేటి పాట 5వ తరగతి, ఆకుపచ్చ శోకం 9వ తరగతి అనమాట. ఓకే, ఈ రెండు కలిపి పర్యావరణ ఇతివృత్తానికి సంబంధించినవి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆకుపచ్చని పర్యావరణం మీద నాకు పెన్నుతో పాట రాయాలనిపిస్తుంది. ఆకుపచ్చని పర్యావరణం మీద నాకు పెన్నుతో పాట రాయాలనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆకుపచ్చ శోకం, పర్యావరణం అంటే పర్యావరణ ఇతివృత్తం మీద దేంతో రాయాలనిపిస్తుంది? పెన్నుతో రాయాలనిపిస్తుంది. ఏంటది? పాట. పెన్నుతో అంటే పెన్నేటి పాట. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్ఫూర్తి ఇతివృత్తం. స్ఫూర్తి మీద 3 ఉన్నాయి లెసన్స్.
స్ఫూర్తి ప్రదాతల ఉపవాచకం 7వ తరగతి, చైతన్యమూర్తులు ఉపవాచకం 8వ తరగతి, నా చదువు 9వ తరగతి. నా చదువు 9వ తరగతి. ఓకే, ఈ మూడు కలిపి స్ఫూర్తి అనే ఇతివృత్తానికి సంబంధించిన అన్నమాట. మరి ఎలా గుర్తు పెట్టుకోవాలంటే, నా చదువుకి మీరే స్ఫూర్తి ప్రదాతలు, మీరే చైతన్యమూర్తులు అనమాట. అంటే నా చదువుకి కోడిదనమాట. నా చదువుకి మీరే స్ఫూర్తి ప్రదాతలు, మీరే చైతన్యమూర్తులు. ఎందుకంటే మీరు నా వీడియో చూసి నచ్చితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. నేను ఎక్కడ సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని చెప్పలేదు. కానీ మీరే ఒక మంచి స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మీరే నా చదువుకి స్ఫూర్తి ప్రదాతలు, చైతన్యమూర్తులు. ఎందుకంటే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి. ఓకేనా? ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు స్ఫూర్తి లెసన్. థ్యాంక్ యూ.